దెందులూరు మండలం కొవ్వలి బీసీ బాలుర వసతి గృహం హాస్టల్లో విద్యార్థులకు వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కొవ్వలి బాలుర వసతి గృహం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. హాస్టల్ చుట్టూ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు హాస్టల్ చుట్టూ బురద లేకుండా చుట్టూ కాంక్రీట్ చేయించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం వరకు కొవ్వలి బీసీ బాలుర వసతి గృహంలోనే ఉండి ఆందోళన చేపట్టారు. దీంతో కొవ్వలి బాలుర వసతి గృహం ఏవో సత్యనారాయణ దెందులూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో దిగిన దెందులూరు ఎస్ఐ స్వామి అటు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులను స్కూల్కు వెళ్లనివ్వాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులను హెచ్చరించారు. అనంతరం విద్యార్థులను కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పంపించారు. దీంతో వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు కసుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ బీసీ బాలుర వసతి గృహాన్ని గత వైసీపీ ప్రభుత్వం అశ్రద్ధ చేయడం వల్ల, నిధులు కేటాయించకపోవడం వల్ల హాస్టల్ చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం పడితే నీరు నిలబడుతున్నాయని, దానికి తోడు హాస్టల్ను అభివృద్ధి చేయవలసి ఉందని, దీనికి పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి ఉందని అన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే అయ్యిందని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వసతి గృహంలో 300 మంది విద్యార్థులు ఉండేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా పట్టించుకోకపోవడం వలన కేవలం 50 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారని అన్నారు. వైసీపీ నాయకులు ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ఇన్నిసార్లు వాళ్ళే చెప్పినప్పుడు మారినప్పుడు ఆగాలి సార్. మేము కూడా ఏ ప్లాట్ఫామ్ పైన ఎవరు ఏం చేస్తారో వాళ్ళు చేయాలి. అప్పుడే ఇదైనప్పుడు పిల్లలే అంటున్నారు. ఇప్పుడు ఏంటన్నా వస్తున్నారు పోతున్నారు, చాలా మంది వస్తున్నారు, విజువల్ తీసుకున్నారు, వెళ్తున్నారు, మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు పోతున్నారు, మా సమస్యలు పరిష్కారం కాలేదు అంటున్నారు. ఆ పద్ధతిలో ఉంది. అంతేగాని మేము వచ్చే పోయే సమస్య పరిష్కారం కావాలి సార్. మాకు ఇస్తారంట. దెందులూరు మండలం అండి మాది. కొవ్వల హాస్టల్ అండి. ఐడబ్ల్యూఎస్సి బాయ్స్ కొవ్వల హాస్టల్ వార్డెన్ నేనండి. నా పేరు కే సత్యనారాయణ అండి. అయితే నేను మధ్యాహ్నం నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకులు వచ్చారండి. వచ్చి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఏంటండి హాస్టల్ అంటే ఎలా ఉంది, చాలా దరిద్రంగా ఉంది అన్నారండి. అంటే మేము మా పై అధికారులకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నాను అని చెప్పానండి. రాత్రి 1 గంట దాకా ఉన్నారండి. మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే ఇతను కానిస్టేబుల్ పంపారండి. పంపితే వాళ్ళు వచ్చితే వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళీ ఉదయం వచ్చి పిల్లలకి స్కూల్కి వెళ్ళకుండా ఆటంకం కలిగిస్తున్నారండి. దెందులూరు మండలం కొవ్వల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అనేటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్లో నిర్మితమైంది. ఇప్పుడు ఈ రోజున ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఒక స్టూడెంట్స్ లీడర్స్ నాయకులు వచ్చి రాత్రి 1 గంట వరకు కూడా ఇదే హాస్టల్లో ఉండి హాస్టల్ సమస్యలపైన వార్డెన్ని బెదిరించడం, నిలదీయటం అనేటువంటి సంఘటనలు జరిగినాయి. ఈరోజు కూడా స్కూల్కి విద్యార్థులు వెళ్తుంటే విద్యార్థులు స్కూల్కి వెళ్లకుండా ఆటంకం కలిగించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే 2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వ కాలంలో ఈ హాస్టల్లో 300 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కావాలంటే రికార్డులు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో రికార్డులు ఉంటాయి, దాన్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇది ఓపెన్ ఛాలెంజ్. 2019-2024 మధ్య కాలంలో ఇప్పుడు స్ట్రెంత్ 50 మంది, 300 మంది నుంచి 50 మందికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కోట్ల రూపాయలతో కట్టినటువంటి హాస్టల్ పడిపోయింది. దీనికి కారణము గడిచిన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో రోల్ సరిగ్గా లేకపోవడం మూలంగా, విద్యార్థులు సరిగ్గా ప్రభుత్వం సదుపాయాలు కల్పించలేకపోవడం మూలంగా విద్యార్థుల యొక్క హాజరు శాతం కూడా తగ్గింది. దానికి ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా పూర్తయిన సందర్భంగా 100 రోజులే గడిచింది. ఈ రోజున ఏళ్ళు వచ్చి ఏఎస్ఎఫ్ఐ అనేటువంటి ఒక స్టూడెంట్స్ నాయకులు అనేటువంటి వచ్చి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సమస్యలు, ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని చెప్పి
ఈ రోజున ఇక్కడ ధర్నాలు నిరసన చేయడం అనేటువంటిది సమంజసమా నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ సమస్య పరిష్కారం కావాలనుకుంటే ప్రతి సోమవారం కలెక్టర్ గారు గ్రీవెన్స్ సెల్ పెడుతున్నారు కదా, మీరు ఈ సమస్యలను గ్రీవెన్స్ సెల్లో రైజ్ చేశారా? రైజ్ చేసినట్లయితే మీరు ఆ కాపీలు ఏమైనా చూపించండి. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి మేము కూడా మీతో పాటు వస్తాము, హాస్టల్ బాగు చేయడానికి ఉపయోగపడతాము. కాబట్టి మీరు ఏదో ఆశించి ఏదో ఒక సాక్షి ఛానల్ అనే దాన్ని అడ్డం పెట్టుకుని దాని ద్వారా మీరు బురద జల్లి మీరేదో ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరేదో ప్రజల్లో మార్పు చేర్పు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఒక భయాందోళన కలిగించడం సమంజసం కాదు. ఇప్పుడు ఉన్న 50 మంది విద్యార్థుల యొక్క కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని మా పిల్లలకి ఏదో అయిపోయిందని చెప్పి వాళ్ళని కూడా ఆందోళన చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాధికారుల దృష్టి పై ఉన్నతాధికారుల దృష్టి ఎవరైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. హాస్టల్కి వచ్చి వాటిని నిలదీసి వాటిని భయభ్రాంతులు చేసి వాటిని డబ్బులు అడిగారని ఆయన చెప్తుంటే దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ఫ్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును. 1వ నెల లక్కీ డ్రాలో 4 ఓపెన్ ఫ్లాట్స్, ఒక 2 BHK తీయబడును. 2వ నెల లక్కీ డ్రాలో 4 ఓపెన్ ఫ్లాట్స్, ఒక విల్లా తీయబడును. 3వ నెల లక్కీ డ్రాలో 4 ఓపెన్ ఫ్లాట్స్, ఒక 2 BHKలు తీయబడును. 4వ నెల లక్కీ డ్రాలో 4 ఓపెన్ ఫ్లాట్స్, ఒక డూప్లెక్స్ తీయబడును. 5వ నెల లక్కీ డ్రాలో 4 ఓపెన్ ఫ్లాట్స్, ఒక 2 BHK తీయబడును. 6వ నెల లక్కీ డ్రాలో 37 ఓపెన్ ఫ్లాట్స్, 7 2 BHK, 2 విల్లా, ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ఫ్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు. లోన్ సౌకర్యం కలదు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే.